అయ్యగారు ఎప్పుడైనా బయటకు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? బహుశా ఇంటికే వెళ్ళి ఉండాలి. వాళ్ళ అబ్బాయి వచ్చి పిలుచుకెళ్ళారు. అబ్బాయా? అవునమ్మా, ఆయన భార్య గారు అర్జెంటుగా తీసుకురమ్మన్నారని అబ్బాయి దగ్గర తీసుకెళ్లారు. ఆయన భార్య? అవునమ్మా, 24 గోవింద్ స్ట్రీట్, LIMN కాలనీ, వరంగల్. చెప్పరా? గోవిందా 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 గోవిందా. రండి రండి. చిన్న పాప కొంచెం ఇక్కడరా. ఏంటి బావా? మై వైఫ్ చిన్న పాప, మై సన్ బంగారు నాయుడు, మై డాటర్ అమ్మలు. చిన్న పాప ఇది ఎవరో తెలుసా? కమిషనర్ డాటర్. నమస్తే. ఎవరిని చూసి తిడుతున్నారు? నిన్ను చూసారా? లేచి లోపలికి పో. ఇలా చూడమ్మా, నువ్వు కమిషనర్ కూతురు ఉండొచ్చు, నీకు ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు, అందుకని ఒక మగాన్ని భార్య ముందు మర్యాద లేకుండా మాట్లాడతావా? ఐ ఆల్సో నో ఇంగ్లీష్. వాట్ బావా? yes you are correct only but ఒక అయోగ్యుడికి ఏం మర్యాద ఇవ్వాలో అదే ఇస్తున్నాను. బావా, వాట్ నాన్సెన్స్ షీ ఇస్ టాకింగ్? yes that is not I am not also. నాకు అర్థం కాలా. ఏమిటి మన అర్థం కానిది? ఆ రోజు స్టేషన్ లో గోల్డ్ చైన్ ప్రెజెంట్ చేసేని అది నువ్వు మెళ్ళో వేసుకున్నావే, అది నీకు అర్థం కాలే? ఆ తర్వాత ఒక రోజు రోడ్లో ఐ లవ్ యూ అని చెప్పి కన్ను కొట్టేని, అది నీకు అర్థం కాలే? క్రైమ్ ఇన్స్పెక్టర్ కాగానే ఫ్లవర్ బొకే ప్రెజెంట్ చేసి బుగ్గ మీద ముద్దు పెట్టేని, అది కూడా అర్థం కాలేదు కదా? ఉండండి, ఇప్పుడు చివరికి ఏదో ముద్దు పెట్టా అన్నారే, అది మాత్రమేగా? చెప్పుకోదగిన పెద్ద తప్పేం జరగలేదుగా? డోర్ మూసుకోవయ్యా. నేను మోడర్న్ టైపే, కానీ ఆ లెవెల్కి హద్దు మెరిపోలేదు. పెళ్ళైపోయి 2 పిల్లల్ని కన్నావు, ఈవిడింకా వయసులోనే ఉంది. ఇది చాలక నీకు కమిషనర్ కూతురు కావాల్సి వచ్చిందా? చిన్నపాప, ఆవిడెంతసేపు మాట్లాడింది విషయం ఏమిటో నీకు అర్థమైందా? నాకు బాగా అర్థమైంది బావా. ఇప్పుడు నేను తెలిసిన నిజాలని ఆ పిల్లతో చెప్పలేదనుకో, నాకు మధ్యాహ్నం భోజనం ఇంట్లో కాదు, గంజో అమ్మలో జైల్లోనే తాగాల్సి వస్తాయి. అయ్యో, అన్ని నిజాలు చెప్పేయండి బావా. ఓకే, థ్యాంక్ యూ. ఇలా చూడండి, మీరు కోప్పడ్డంలో చాలా అర్థం ఉంది. మీరు నన్ను తిట్టింది కూడా 100% కరెక్ట్. కానీ మిమ్మల్ని ప్రేమించి మోసం చేసింది నేను కాదు. ఇలా చూడు, నువ్వు నామాలు పెట్టుకున్నది చాలు, నాకు నామాలు పెట్టుకో, అర్థమైందా? నా పిల్లల మీద ఒట్టండి, నాలాంటి పోలికల్లో ఇంకోటి ఉన్నాడండి. మీరు వాడి వల్లే మోసపోయారు. తల తిరుగుతుంది కదా, జస్ట్ ఒక 5 minutes అలా కూర్చోండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్తాను. మీరు చెప్పిందంతా చూస్తే వాడొక పెద్ద క్రిమినల్ అయి ఉంటాడే. పెద్ద క్రిమినలా? వదిలితే స్మగ్లింగ్ కింగ్ శోభరాజును మించిపోతాడు. ఓకే, నేను ఇప్పుడే మా డాడీతో చెప్పి వాడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తాను. ఇలా చూడండి, పోలీసుల గురించి మీకు తెలియదు ఏం లేదు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే తప్ప నా పోలికల్లో ఇంకోటి ఉన్నాయంటే డిపార్ట్మెంట్ ఒప్పుకోదు. కరెక్ట్. అది మాత్రమే కాదు, నన్ను మోసం చేసిన రోగ్ వాడిని నా చేత్తో పట్టి లోపలికి తోస్తే గానీ నా ఆవేశం చల్లారదు. దేర్ యు ఆర్. ఈ రోజు సాయంకాలం నాకు డాన్స్ రిహార్సల్ ఉంది, నన్ను అక్కడ మీట్ అవుతానని చెప్పాడు. అప్పుడు అక్కడే వాడిని పట్టుకుంటాను. జస్ట్ మినిట్, మా వారికి ఎంత టాలెంట్ ఉందో మీకే తెలుసు. అటువంటిది వారే వాడిని పట్టుకుపోయి 2-3 సార్లు ఫెయిల్యూర్ అయ్యారు. ఆఫ్టర్ ఆల్ యువర్ లేడీ, మీరు మాత్రం ఏం చేయగలరు? అందుకని మా వారిని హెల్ప్ కి తీసుకువెళ్ళడం బెటర్. మీ హస్బెండ్ అతను ఒకే పోలికల్లో ఉన్నారని మీరే చెప్తున్నారు. అప్పుడు ఈయన కూడా అక్కడ ఉంటే నేను కన్ఫ్యూజ్ అవనా? అవుతుంది, అయ్యిందే. షట్ అప్. నా హస్బెండ్ మీతో ఇలా మామూలుగా రారు, వేరొక మారు వేషంలో వస్తారు. చిన్న పాప, ఆ సింగ్ వేషంలో ఒళ్ళంతా హోనమైందే. ఇప్పుడు వెళ్ళేది సింగ్ వేషంలో కాదు, వేరొక విచిత్రమైన వేషం. నేను మత్తు మాత్రం వేసి ఇచ్చాను, నువ్వు తాగా? తాగలేదు, తాగినట్టు నటించాను.
ఇలా చూడు, ఇదే నీకు ఆఖరి ఛాన్స్. నేను కొందరు నేరస్తులను అరెస్ట్ చేసే వరకు నువ్వు మర్యాదగా నీ ఇంట్లోనే దాక్కోవాలి, లేదా నేను ఒరిజినల్, నువ్వు డూప్లికేట్. నువ్వేదో ఒరిజినల్ లాగా అందరిని అరెస్ట్ చేస్తానంటావే. నేనేమన్నా చవట సన్నాసినా? నిజంగా నువ్వు చవట సన్నాసివేరా? ఏంటి? ఎందుకు మాట్లాడావు? చేతిలో తుపాకు ఉంది కదా. నువ్వు శిశులైనా ఒక అబ్బకు పుట్టుంటే ఆ తుపాకు విసిరేసి నాతో పోటీకి రారా చూద్దాం. అర్థం లేకుండా వాక్కు. దయచేసి నేను చెప్పేది కొంచెం ఓర్పుగా విను. చిన్నతనం నుంచి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని కావాలనేది నా లక్ష్యం. కానీ చెయ్యని ఒక తప్పు కోసం జైలు శిక్ష అనుభవించిన నేరస్తుడిని కావడం వల్ల నాకు పోలీసు ఉద్యోగం దొరకలేదు. అందుకే ఇంతకాలంగా నీ స్థానంలో నీకు బదులుగా ఉండి ఎందరో నేరస్తుల్ని నేను అరెస్ట్ చేశాను. కానీ ఇప్పుడు కాశీనాథ్ అనే ఒక పెద్ద స్మగ్లర్ నేనెవరైంది నిజాలన్నీ తెలుసుకుని నన్ను పోలీస్ దుస్తుల్లోనే వాడి తరపున స్మగ్లింగ్ చేయమన్నాడు. నేను వీల్లేదని చెప్పినప్పుడు నిన్ను చంపేసి ఆ ఆభరణ నా మీద వేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నీ ప్రాణం కాపాడేందుకు కాశీనాథ్ని వాడి గ్యాంగ్ని అందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ఒక మంచి అవకాశం కోసం చూస్తూ నేను కాశీనాథ్ కింద పనిచేస్తున్నాను. నాకింకా ఒకే ఒక వారం గడివి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ తర్వాత నేనే సరెండర్ అవుతాను. అద్భుతమైన కథ, అందమైన కథ. ఎవరైనా పల్లెటూరు ప్రాంతం నుంచి జులపాలు పెంచుకుని చెవికి దిద్దులు పెట్టుకొస్తాడు చూడు, వాడితో వెళ్ళి చెప్పు, వాడు నమ్ముతాడు. ఇలా చూడు, 1 2 3 అని నీకు 3 వరకు టైం ఇస్తాను. ఆలోగా నువ్వే మర్యాదగా నాకు సరెండర్ అయ్యావంటే నీ కోసం కోర్టులో సపోర్ట్ చేసి నీకు శిక్ష మాక్సిమం నేను తగ్గించేలా చేస్తాను. అదర్వైజ్ ఏమండి, కొంచెం పోలీసులు పిలుస్తారా? అబ్బా, కమిషనర్ కూతురా మజాక. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇద్దరు దగ్గరకు రకండి. వచ్చారో షూట్ చేస్తాను. మేడం, నేను ఒరిజినల్, వీడే డూప్లికేట్. అది నాకు తెలుసు. నేను ఒక దద్దమ్మవి. దద్దమ్మనా? అవును. ఇంతసేపు ఈయన మాట్లాడింది నేను వింటూనే ఉన్నాను. నాకేమిటో ఈయన మంచివారని అనిపిస్తోంది. చచ్చవరా? నేను లవ్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా మోసగాడై ఉండడు. అయ్యో, ప్రేమ గుడ్డిదని చెప్తారు, అది కరెక్ట్ గానే ఉంది. ఇలా చూడండి మేడం, వీడు భయంకరమైన జగత్ కిలాడి. మిమ్మల్ని మోసం చేయాలని ఏవో కథలు చెప్పాడు. దయచేసి వీడిని నమ్మకండి. నో మిస్టర్ డూప్లికేట్, మీ ఒరిజినల్ పేరేమిటి? చెప్పరా ఒరే? లేదు, ఆవిడేగా అడుగుతున్నారు. రాము. హౌ స్వీట్. థ్యాంక్ యూ మిస్టర్ రాము. అరేదే, నేనెప్పుడు నా మనసు మీకు అర్పించుకున్నాను అప్పుడే మీ భార్యనైపోయాను. ఇక మీరు ఎలా చెప్తారో అలాగే నడుచుకుంటాను. ఇక లాభం లేదు. నేను ఇప్పుడే మీ నాన్న కమిషనర్తో చెప్పి మీ ఇద్దరు అంత తెలుస్తాను. చూడండి. నో 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 నో, షూట్ చేస్తాను. మిస్టర్ రాము, ఇప్పుడు ఏం చేయమంటారు? వీడితో పెద్ద చిక్కొచ్చింది. వీడు ఫ్రీగా బయట తిరిగితే ఫస్ట్ పోలీసులకు సందేహం వస్తుంది, లేదా కాశీనాథ్ గ్యాంగ్ వీడిని చంపేస్తారు. ఓ పని చేద్దావా? ఇతని కాళ్ళు చేతులు కట్టి పడేసి ఈ రూమ్ లోనే తాళం వేసి ఉంచుదావా? లేదు లేదు, అది లాభం లేదు. ఇతను కాసేపట్లో ఇంటికి వెళ్ళలేదంటే ఇతని భార్య పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏదో నోటుకొచ్చినట్టు వాగుతుంది. కరెక్ట్. ఒక పని చేద్దాం, ఇతని వేషం నే వేసుకుంటాను. నా డ్రెస్ ఏదైనా ఒకటి ఇతనికి వేయించి వాళ్ళింట్లోనే కాళ్ళు చేతులు కట్టి పడేద్దాం. నువ్వు నిప్పుతో చెలగాట మాడుతున్నావు. ఛీ, నోర్మోయిరా. ఇలా చూడు, ఇతని పెళ్ళం వాకిట్లోనే ఉంది. ఆవిడ భలే గయాళి. మాట్లాడకు. అతని పెళ్ళాన్ని మోసం చేయడం చాలా కష్టం. నువ్వు ముందే దిగి వెళ్ళి ఆవిడతో ఏదో మాట్లాడుతూ నా పక్కకు రాకుండా చూడు. ఓకే. దిగిరా. చూడండి, చేయండి. కంగ్రాచులేషన్స్, మీ బావ ఆ క్రిమినల్ ని పట్టేశారు. నాకు తెలుసు, నా హస్బెండ్ ఎప్పుడు భలే టాలెంట్. నేను మీతో కొంచెం ముఖ్యంగా మాట్లాడాలి. కొంచెం లోపలికి వస్తారా? బావా, ఆయన లోపలికి వస్తారు. కమాన్ కమాన్. ఏంటి? నేను మీ బావ గురించి ఏదో అనుకున్నాను, కానీ ఫైట్ అంటే ఫైట్, అలాంటి ఒక ఫైట్. ఐ నో ఇట్. సహజంగానే మా బావది భలే మొరటితనమైన క్యారెక్టర్. మా బావ వాడిని నోరు కట్టేసి తీసుకువెళ్తున్నారు, అది నా బెడ్రూమ్ లోకి తీసుకుపోతున్నారు. ఏంటి? ఇందులో ఒక విషయం ఉంది. ఈ క్రిమినల్ కి ఎంతో మందితో కనెక్షన్ ఉంది. వీడిని ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళాం అనుకోండి, మిగతా వాళ్ళందరూ కనుమరుగైపోతారు. అందువల్ల వాళ్ళందరినీ పట్టుకునే వరకు మీ బావ వీడిని హౌస్ అరెస్ట్ లో ఉంచుతారు. 2 రోజుల దాకా నోరు మూసుకుని ప్రశాంతంగా ఉండు. అందరిని అరెస్ట్ చేసిన తర్వాత నేను రిలీజ్ చేస్తాను. ఆ తర్వాత నేనే నీకు సరెండర్ అవుతాను. ఒక ముఖ్యమైన విషయం, నేను మీ బావ మిగతా అందరినీ అరెస్ట్ చేసే వరకు మీరితని నోటి కట్టు విప్పనే కూడదు. ఓకే, అదంతా నేను చూసుకుంటాను. బావా, ఏంటి బావా వచ్చిరాగానే వెళ్ళిపోతున్నారు? అది ఈ వేషంలోనే వెళ్తున్నారు? కాదు, ఈ వేషం కొంచెం కలిసి వచ్చింది. ఈ డ్రెస్ లోనే వెళ్ళి అందరిని అరెస్ట్ చేస్తాను. సరే, ఎలాగో వచ్చారు కదా, మీకు ఇష్టమైంది ఒకటి చేసి ఉంచాను. ఒకే ఒకటి తిని వెళ్ళండి. తోడుగా కమిషనర్ కూతురుందిగా, దానికి ఇవ్వు.
ప్రమోషన్ వస్తుంది.